నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా హడలెత్తిస్తుంటే బాధితులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు, మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని కేసులు హైడ్రా వచ్చాక తమ సివిల్ కేసులన్నీ సాల్వ్ అవుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హైడ్రా వస్తే అక్రమార్కులతో పాటుగా స్థానికులు సైతం హడలెత్తేవారు. కానీ ప్రస్తుతం సామాన్య ప్రజలే హైడ్రాకు ఫిర్యాదు చేసి మరీ మేము సైతం అంటున్నారు. కుకట్పల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లలో ఎన్నో సంవత్సరాలకు కొనసాగుతున్న భూ వివాదానికి చెక్ పడింది. ఈ లేఅవుట్లో 79 మంది అసలు ప్లాట్ల యజమానులకు హైడ్రా న్యాయం చేసింది. కబ్జాదారుల చెరలో ఉన్న ఈ లేఅవుట్ను హైడ్రా అధికారులు విడిపించి అసలు యజమానులకు అప్పగించారు. దీంతో హైడ్రాను ప్రశంసిస్తూ ప్లకార్డులు పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇక హైదర్ నగర్ డివిజన్లోని సర్వే నెంబర్ 145లో సుమారుగా 9 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్స్ ఏర్పాటు చేశారు. అయితే 2000 సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి ప్రజలు ఈ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్థలం తమదని శివదుర్గ ప్రసాద్ అనే ఒక వ్యక్తి మరికొందరితో కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అసలు యజమానులు ప్లాట్ల వద్దకు రాకుండా న్యాయస్థానం నుండి స్టే తెచ్చుకుని అసలు యజమానులు ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు 79 మంది ప్లాట్ల యజమానులు కోర్టు మెట్లెక్కారు. న్యాయ పోరాటం చేసి గెలిచారు. కానీ అక్రమార్కులు మాత్రం స్థలాన్ని వదిలిపోవడం లేదు. దీంతో బాధితులంతా ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రాను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా అధికారులు తక్షణమే స్పందించి నేడు కబ్జాదారులు కట్టిన నిర్మాణాలు కూల్చేసి ఆ లేఅవుట్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కడంతో బాధితులంతా హర్షం వ్యక్తం చేశారు. జై హైడ్రా అంటూ నినాదాలు చేశారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.